మిగతా వివరాలు కూడా చూద్దాం. విశాఖ ఎంపీ సీట్ నుంచి షర్మిల పోటీ చేయాలంటూ బ్యానర్లు వెలిశాయి. షర్మిల వస్తేనే విశాఖ అభివృద్ధి సాధ్యమని విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ నుంచి షర్మిల పోటీ చేస్తే అదిరిపోయే మెజార్టీ సాధ్యమంటున్నారు విశాఖ ప్రజలు. విశాఖ తీరంలో షర్మిల ప్రభంజనానికి ఉదాహరణ ఈ బ్యానర్. విశాఖ జిల్లాలోకి షర్మిల అడుగు పెట్టింది మొదలు ఇటువంటి బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసేలోపు విశాఖ సీటుపై షర్మిల అభిప్రాయం చెప్పాలని వైఎస్ఆర్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్ గారిని జనాలు ఎంత ఆదరించారో, ఇప్పుడు జగనాన్ని ఎంత ఆదరించారో షర్మిలా గారిని అంతకంటే ఎక్కువ ఆదరిస్తారు. కాబట్టి మేడం గారు వైజాగ్ సిటీ నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ లో పులివెందుల పులిబిడ్డగా నిలబడి ఆయన పేరు నిలబెట్టాలని మేము కోరుతున్నాం. వైజాగ్ నుంచి భారీ మెజార్టీ జగనానికి ఎంత కడప జిల్లా ప్రజలు ఇచ్చారో అంతకంటే ఎక్కువ మేము ఇచ్చి వైజాగ్ ప్రజలందరూ కోరుకుంటారని చెప్పి మేము గట్టిగా చెప్పుకుంటున్నాం. సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారు? చేయకుండానే ఏదో చేశారని గొప్పలు పొంది పురంధేశ్వరి గారితో గొడవ పడతాడు. పురంధేశ్వరి గారు ఏం చేశారు? పురంధేశ్వరి గారు ఈయనతో గొడవ పడతాడు. వాళ్ళిద్దరు గుండెల్లో రాయబడాలి. షర్మిలక్క మన తరఫున నిలబడాలి. వైఎస్ఆర్ గారి షర్మిలక్క నిలబడితే వాళ్ళిద్దరు కాదు కదా, ఏ పార్టీ రాదు ఇక్కడ. ఈ రోజులోని వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు చూస్తే చాలా ఎక్కువగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకుల్లోనే అందరికంటే చాలా ఎక్కువగా చేశారు. ఎందుకంటే తక్కువ టైంలో వచ్చి తక్కువ పనులు చేసి పెట్టారు కాబట్టి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే కంపల్సరీగా అందుకనే మన షర్మిలకి ఎక్కడి నుంచి పోటీ చేస్తే మాకు అవగాహన పెరిగి ఇంకా కొంత ఏదైనా చేయగలే ఆశలు మాకు ఉంటాయి కాబట్టి మాకు. ప్రజలను పట్టించుకునే నాయకులు తమకు అవసరం లేదని, ప్రజల కోసం ఆలోచించే వైఎస్ఆర్ తనయ షర్మిలని విశాఖ రావాలని కోరుతున్నారు అభిమానులు. విశాఖ రాజకీయ చిత్రపటంలో కొత్త దృశ్యం ఆవిష్కృతం కాబోతుందా అంటే అభిమానులు మాత్రం ఇదే అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి షర్మిల పోటీ చేయడం ద్వారా ఇక్కడున్న ప్రజల ఆకాంక్షలను తీర్చాలని వారు కోరుకుంటున్నారు. అది నెరవేరుతుందా లేదన్నది కాలమే నిర్ణయించారు.